కాదు పైన పైన ఆ రోడ్లో ఉంది. బాబు ఒకసారి చూడు. ఓకే నీకే నీకోసం మైక్ బ్యాగ్లో ఉంది మైక్ కాయ తింటేనే పగులుతుంది. అందుకనగా ముందు తిరుగు వదిలేసారు వదిలేసామా టవలో ఉన్నాయి నుంచో కావాలేస్తారు ఇటొచ్చి ఇటొచ్చమ్మా. కాయ కూడా కాయ తీసి మనం ఆడగడ్డలు పెట్టిన అడుగట్టిందా మన మీటింగ్ ఇచ్చాను మనోడికి ఇచ్చాను బూటాలు ఇచ్చాను మీకు యాభై కూడా కొట్టాడు కొట్టలేదా అందరూ కొట్టినట్టు కాకుండా భద్రాద్రి గారికి ఎన్నో టవర్ ఈరోజు స్థానిక 50వ డివిజన్లో దాదాపు 43 లక్షలతో ఇక్కడ ఈ రోడ్డు బాగా చాలా ఇబ్బందికరంగా ఉంది. మన తుఫాన్ టైంలో కూడా మేము ఇక్కడికి ఇవన్నీ తిరగటం జరిగింది. ఎంత ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. మోకాలు లోతు పైనే జనం ఆ నీటిలోనే ఉండటం జరిగింది. మేమైతే నాగరాజు గారు మేము ఈ డివిజన్ కార్పొరేటర్ గారు మేము ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇంత డెవలప్ అయ్యి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారని చాలా బాధపడ్డాం. అలాగే మరి ఈ డివిజన్ తరఫున ఎంత అభివృద్ధి దాదాపు ఈ డివిజన్కే ₹1 కోటి పైన గ్రాంట్ సెలక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పేర్ని వెంకటరామయ్య గారికి ఈ డివిజన్ ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారు. ఎంత అభివృద్ధి జరిగిన ప్రభుత్వాన్ని మరి ఇవాళ 14వ డివిజన్ 35వ డివిజన్ మొత్తం చూసినట్లయితే దాదాపు ₹1,20,00,000 ఎక్కడ చూసినా లక్షలు కూడా కాదు కోట్లలోనే అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంత అభివృద్ధి చేశామని ఆ పార్టీలో మరి ఆ జెండా పుచ్చుకుని మేమందరం ఈ పార్టీలో పనిచేయటం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. 14వ డివిజన్ అయితే 14వ డివిజన్లో దాదాపు 2 సీసీ రోడ్లు కలిపి 40 లక్షలు, దాదాపు ₹1,20,00,000 పని ఈరోజు పనులు ప్రారంభించడం జరుగుతుంది.
ఎక్కడైతే మేజర్గా ఇబ్బందులు, ఇక ఈ రోడ్డు చరిత్రకు వస్తే ఆ నీళ్లు పొంగినప్పుడల్లా ఇబ్బంది పడే పరిస్థితి, ఇక్కడ రోడ్డు లేక మట్టి రోడ్లు నడుస్తున్న పరిస్థితి. టౌన్లో చూసుకున్నట్టయితే చాలా వరకు మనం సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది, కానీ కొంతకాలంగా ఈ 50 డివిజన్లో చాలా వరకు మట్టి రోడ్లు ఉండే పరిస్థితి. ఈరోజు మనం జగన్ గారి హయాంలో మ్యాక్సిమం ఎక్కడ మట్టి రోడ్లు ఉండకుండా ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. మిగిలినవి కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని మిగిలిన రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 14వ డివిజన్లో వేసిన రోడ్డు ఎప్పటికప్పుడు అంటే కరెక్ట్గా ఆర్కే మెస్ వెనకాల రోడ్డు, అది ఎప్పటికప్పుడు నీళ్ళు నిలిచే పరిస్థితి వర్షాకాలంలో. దాన్ని ఇప్పుడు హైట్ పెంచడం జరుగుతుంది దాన్ని కూడా. అలాగే 35వ డివిజన్లో వై జంక్షన్ రోడ్డు, అది కూడా ప్రతి వర్షాకాలానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే ఎక్కడెక్కడైతే జనాలు తమ ఇబ్బందులను చెప్పడం జరుగుతుందో అవన్నీ ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ వస్తూ జరుగుతుంది. మీరు గమనించినట్టయితే పనులు మొదలెట్టిన పిమ్మటే 10 రోజులు 15 రోజుల వరకు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇది చూస్తున్న ప్రజానికానికి కూడా ఒకటే చెప్తున్నా, ఇంత డెవలప్మెంట్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఇంత సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం మీ నుంచి కోరుకునేది మీ ఆశీస్సులు మాత్రమే. ఇంత మంచి చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు మద్దతుగా నిలవమని కోరుకుంటున్నాం. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చాక మీ ఇంటికి కానీ మీ సందుకు కానీ లేదా మన ఊరికి కానీ మంచి జరిగింది అని మీకు మనసుకు అనిపిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాకు వెన్నుదన్నుగా నిలబడమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా 50వ డివిజన్లో గంగానమ్మ గుడి డ్రైవర్స్ కాలనీ వద్ద సుమారు 43 లక్షలతో ఇక్కడ ప్రజలు వాన వచ్చినప్పుడు మునిగిపోయే నీళ్ళలోంచి వెళ్ళే పరిస్థితి. ఆ పరిస్థితులను స్వయంగా చూసిన మా కిట్టు గారు, మేయర్ గారు కూడా వెంటనే స్పందించి వీళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారు, వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు వేయాలని చెప్పేసి సుమారుగా నాని గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు మా 50వ డివిజన్ ఇచ్చినటువంటి అభివృద్ధి రుణం అక్షరాల 4,15,00,000 రూపాయలు ఇప్పటి వరకు మాకు ఇచ్చిన డబ్బు నాని గారు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి. బహుశా ఏ డివిజన్ కూడా ఇంత ఇచ్చుండ్రు. ఆయన వాళ్ళు కళ్ళారా చూసి మా బాధల్ని, మేము పడుతున్నటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు స్పందించి నాని గారు కానీ, కిట్టు గారు కానీ, మేయర్ గారు కానీ మేము ఎక్కడ ఏ అభివృద్ధికి ఏ నిధులు అడిగినా సరే వెంటనే శాంక్షన్ చేసి ఈ వార్డు అభివృద్ధికి ఎంతగానో వాళ్ళు కృషి చేశారు. వారికి జన్మదా వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.